హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నబ్బాయి టెక్ జెడ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. మనం జియో సినిమా గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. జియో అనేది మనకు ఐపీఎల్ అనేది 2024 అనేది మనకు పూర్తిగా ఉచితం ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటి? ఇది ఫ్రీగా ఇవ్వడం ద్వారా వాళ్ళకేమన్నా లాభం ఉందా? ఇంతగా మనకు ఐపీఎల్ అనేది టోటల్ ఐపీఎల్ మనం చూసుకునేదానికి మనకు ఫ్రీగా ఇవ్వడం అంటే లాస్ట్ మనకు 2020, 21, 22 ఇలా దాంట్లో చూసుకున్నామంటే మనకు ఐపీఎల్ చూడాలంటే హాట్‌స్టార్‌లో గాని మనకు అమౌంట్ కట్టుకోవాలా 199 గాని, ఇలా మనం రీచార్జ్ చేసుకుంటేనే దానికి సెపరేట్‌గా రీచార్జ్ చేసుకుంటేనే మనము మ్యాచ్ చూస్తుంటున్నాం. ఇప్పుడు మనకు పూర్తిగా మనకు జియో సినిమా 2023లో ఇచ్చింది ప్లస్ 24లో మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనికి ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జియో సినిమా అంటే ఏం లేదండి. ముఖ్యంగా మనకు చాలా వరకు కూడా 2023 ముందు మనం ఓన్లీ జియో సినిమాస్ గాని, ఇలాంటి దాంట్లో మనం దాంట్లో చూసుకునే అవకాశం ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లాగా మనం చూసుకుండడం జరిగింది. అంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా మనకు అంత ఫేమస్ లేదు జియో సినిమా. నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ ప్రైమ్ గాని, ఆ తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ గాని, జీ5 గాని ఇలాంటి దాంట్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో మనకు కొంచెం పేరున్నాయి. జియో సినిమా 2023 ముందు ఎక్కువ మనకు అంతగా ఎక్కువ ఫేమస్ ఏం లేదు. 2023 ఐపీఎల్ మనకు పూర్తిగా ఉచితం ఇవ్వడం ద్వారా దానికి ఒక్కసారిగా దానికి సబ్‌స్క్రైబర్స్ గాని, దాంట్లో మనకు విజిట్ చేసేవాళ్ళు గాని, జియో సినిమా తెలియనోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ జియో సినిమా అనేది యాప్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇది ఐపీఎల్ చూసేదానికి పూర్తిగా ఉచితం కాబట్టి ఇప్పుడు 2024లో ఇంకా సబ్‌స్క్రైబర్స్ ఇంకా దాని ఫాలోవర్స్, వ్యూస్ ఎక్కువ మనకు ఎక్కువ చూసేవాళ్ళు, విజిట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది జియో సినిమాలో. ఇంతలా మనకు ఫేమస్ అయితేనే కానీ మనకు రీచార్జ్ దానికేమన్నా ప్లాన్ లేకున్నా పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 2025కు నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో సినిమానే అవుతుంది. ఫేమస్ సినిమాస్ గాని దాంట్లోనే వస్తున్నాయి. ఫేమస్ రిలీజ్ సినిమాస్ గాని దాంట్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంటే ఇది జియో సినిమానే చెప్పుకోదగ్గది. ఇంతకుముందు మనకు సిమ్ కార్డ్ కూడా ఐడియా, వొడాఫోను, టాటా డోకోమో ప్లస్ ఎయిర్‌టెల్ ఇలాంటి దాంట్లో ఉన్నప్పుడు రిలయన్స్ అనేది ఉండింది. కానీ అది అంత ఫేమస్ ఏం లేదప్పుడు. ఒక్కసారిగా జియో అని పేరు మార్చి 1 ఇయర్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది గదా! అదే ప్లానింగ్‌లో ఇది గూడా జియో సినిమా గూడా మనకు 2 ఇయర్స్ మనకు జియో సినిమా అనేది పూర్తిగా మనకు ఐపీఎల్ ఇచ్చేయడము. ఆ తర్వాత నెంబర్ 1 స్థానంలో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దానికి ఏదో టాప్ అప్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్‌లో మనకు అది చేసుకోవడం ద్వారా మనకు అన్ని సినిమాస్ గానీ, క్రికెట్ గానీ, ఇలాంటి దాంట్లో ప్రతి ఒక్కటి దాంట్లో జియో సినిమాలో చూసుకునే అవకాశం ఉంది. 2025కి నంబర్ 1 ప్లేస్‌లో మన జియో సినిమా అనేది ఖచ్చితంగా 100కు 200% కూడా అది నంబర్ 1 ప్లేస్‌లోనే ఉంటుంది. ఇక్కడ మిగతాటియన్నీ పోల్చుకున్నామంటే అన్ని ఆంట్లకల్లో గూడా నంబర్ 1 ప్లేస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అదే వాళ్ళ ప్లాన్ అనేది ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎక్కువగా మనకు ఫాలోవర్సు, వ్యూస్ చూసేవాళ్ళు ఎక్కువగా మనకు విజిట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా! నెక్స్ట్ ప్లాన్ పెట్టినా గూడా ఇంతమంది చూస్తున్నారు. ఇప్పుడు దానికి ప్లాన్ కట్టుకొనైనా చూద్దాము. జియో సినిమా అంటే బాగా మ్యాచెస్ చూసుకోవచ్చు. అని అందరికీ దాని గురించి అనుభవం, అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇలా మనకు ఫ్రీగా ఇచ్చి మనకు ఆ తర్వాత మనకి చార్జ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనకు జియోతో పోల్చుకున్నప్పుడు జియో సిమ్ కూడా చాలా వరకు కూడా ఉన్నాయి ఫ్రీ అంటే. ఆ తర్వాత మనకు ప్లానింగ్ కూడా తక్కువున్నాయి. ఎయిర్‌టెల్ దాంతో పోల్చుకున్న చాలా తక్కువున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈక్వల్ అయినాయి ఎయిర్‌టెల్ అది గూడా. అలా మనకు ఇప్పుడు గూడా ఇంత ఫ్రీగా ఇచ్చేసిన తర్వాత గూడా మనకు ప్లానింగ్ అనేది ఇప్పుడు హాట్‌స్టార్ అనేది ఇప్పుడు హాట్‌స్టార్ అనేది ఎక్కువగా డౌన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. జియో సినిమా ఇప్పుడు క్రికెట్ రావడం వల్ల ఒక్కసారిగా దీనికి జియో సినిమాకి ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు హాట్‌స్టార్ అనేది చూస్తున్నారు గానీ స్టార్మా మూవీస్ గాని, స్టార్మాకి సంబంధించిన అన్నీ గూడా మనకు హాట్‌స్టార్‌లోనే చూస్తున్నాము. ఇప్పుడు క్రికెట్ గురించి హాట్‌స్టార్ అనేది ఇప్పుడు ఎందుకు మనకు టాటా ఐపీఎల్ దాన్ని కొనుగోలు చేయలేదు. దాని ద్వారా టాటా హాట్‌స్టార్‌లో ఎందుకు రాలేదు మ్యాచ్ అనే దాని గురించి చెప్తే, ముందుగా మనకు జియో సినిమా మనకు ఎక్కువగా దాని మీద జియో జియో వాళ్ళు దానికి ఆ మ్యాచ్ విజిట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లోనే రావాలి అని వాళ్ళకు అమౌంట్ అయినా ఇచ్చైనా ఇలా చేపించుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లోనే రావాలి అని. ఎందుకంటే దీనికి నంబర్ 1 ప్లేస్ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టి ఫస్ట్‌లో ఆ పెట్టుబడి మనకు 2 ఇయర్స్‌లో మనకు 2025లో నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉంది మనకు ప్లానింగ్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇది ఎంఎక్స్ ప్లేయర్ గాని, జీ5 గాని ఇప్పుడు చానా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉన్నాయి కదా! అమెజాన్ ప్రైమ్ గాని ఇప్పుడు దాంట్లో రావచ్చు కదా! మ్యాచ్ అనుకుంటే దీనికే పోల్చుకున్నామంటే దీని ఎక్కువ అమౌంట్ ఈళ్ళే దాని మీద పెట్టుబడి పెట్టి మా దాంట్లోనే రావాలి అని విజిట్ చేసి వాళ్ళు చేయడం వల్ల మనకు మిగతా దాంట్లతో పోల్చుకున్నామంటే ముఖ్యంగా మనకు జియో సినిమా అనేదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు మూవీస్ కూడా చాలా మూవీస్ ఇప్పుడు 'హనుమాన్' అనేది మనకు హిందీలో కూడా డబ్బింగ్ అయ్యి మనకు
జియో సినిమాలో వదలడం జరిగింది. దానికి ఎంతమంది మనకి విజిట్ చేస్తున్నారో, దీంట్లో మనకు చూడడం జరుగుతుందంటే అంతలా ఫేమస్ అంటే న్యూ మూవీస్ గూడా మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వదలాలంటే మనకు ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావాలంటే మనం రీచార్జ్ చేసుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ ప్రైమ్ గాని ఇలాంటి దాంట్లో పోల్చుకున్నామంటే చాలా వరకు కూడా మనకు ఇప్పుడు హాట్‌స్టార్ దాంట్లో కూడా మనకు అమౌంట్ పే చేస్తేనే మనకు ఏదైనా స్టార్ మాకి సంబంధించింది గాని, ఇలాంటి ముఖ్యమైనవి కూడా మనకు చూసేదానికి విజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా మనకు ఈ మూవీస్ కూడా మన తెలుగు మూవీస్ గాని, ఇలాంటి ఇప్పుడు హిందీ మూవీస్‌లో కూడా చాలా వరకు కూడా హనుమాన్ అనేది మనకు పూర్తిగా మనకు ఉచితంగా మనకు వదలడం అంటే చాలా వరకు కూడా దీంట్లో ఏమన్నా లాభాలున్నాయా? ఏమన్నా వాళ్ళకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో లాభాలనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు విజిట్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా పెరుగుతున్నారు. దానికి ఫాలోవర్స్ ఎక్కువగా వస్తున్నారు. వ్యూస్ ఎక్కువగా వస్తాయి. ఇది నెక్స్ట్ ఎక్కువగా మనం ప్లాన్ పెట్టినా కూడా 100-200% కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పి ఎక్కువగా దాన్ని చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బయోటెక్ ఛానల్. ఇలాంటివి మరిన్ని ఎక్కువగా మనకు మన ఛానల్‌లో ఉన్నాయండి. టెక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.